ఏం చేశాడా? అనిల్ నర్సారావుపేట ఆయన లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఓకే రైట్. అనిల్ ఏంది నర్సారావుపేటకి పోయేది ఏంది? ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా? తలకాయ పోయినట్టుంది అతనికి. ఓ కాదయా, అనిల్ కుమార్ యాదవ్ 4 నుంచి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్లో. మీరందరూ నవ్వుతున్నారు ఎందుకు? 4 లక్షల ఓట్లు లేవు కదనా? ఓ మిగతా వాళ్ళు అందరూ వేస్తారయ్యా, వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంతా మొత్తం ఈయనకే 4 లక్షల ఓట్లు. నేను అడిగేది, బ్రహ్మాండంగా చేశాడు, ఆయన పొగిడేరు అందరూ. ఆ పోలవరం డైలాగ్ ఏందా? 1/2%, 10%, 30%, 80% చేస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం అనిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నా. అంటే మేము చెప్పింది కరెక్ట్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్. ఈరోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతానయ్యా, నువ్వు ఇంత పొగడుతుంటావు కదా, అనిలా ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడు, మర్చిపోయారు మీరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా. ఓ 90% అయిన ప్రాజెక్టుని 10% కంప్లీట్ చేయలేకపోయారా 5 ఏళ్లలో? ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా? 100 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడితే మేము వినాలా? ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని, అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు, మేము ఒప్పుకోం. అనిల్ ఇక్కడే ఉండాలి, అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, చేయమను. వైసీపీలో 35,000 నుంచి 45,000తో ఓడిస్తాము. నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉండాలి. ఉండు, చూస్తూ నీకు రేపు బాక్సులు దిగగానే బద్దలవుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది. కొవ్వా, ఆ కొవ్వు తగ్గించి భూమిలోకి పెట్టేస్తామని కూడా నేను మనవి చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్? సాక్షి పెట్టిందే అవినీతి సొమ్ము. ఈ రోజు సాక్షి పేపర్లో ఇన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు కంప్లీట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి? ఎందుకు కోర్టుకి అటెండ్ కావట్లేదు? ఎందుకు ఏదో పిటిషన్ వేసి అన్ని కేసులు ఆపున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇవన్నీ ఫైనల్ హియరింగ్ జడ్జిమెంట్కి వచ్చిందంటే జగనన్న అంత ఫ్యామిలీ జైల్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది డిలే చేసుకుంటా నాటకాలు ఆడుతున్నాడు అనేది